కందుకూరు గాయత్రి నగర్లో బ్యూటీ పార్లర్ నడుపుతున్న వాణిజ్య అనే మహిళ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు పెరగడంతో ఈ మర్డర్కు దారితీసిందని తదితర వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 25వ తారీఖున కందుకూరు పట్టణం గాయత్రి నగర్ ఏరియాకి చెందిన నంబాల ఎర్రమ్మ భర్త నాగేశ్వరరావు అనే ఆమె తన పెద్ద కుమార్తె వనజాక్షి అలియాస్ వనజాను తన అల్లుడు శివకృష్ణ చిమ్మటా శివకృష్ణ అనే అతను కొట్టి చంపేసాడని చెప్పేసి మనకి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు పైన 498 302 కేసుగా నమోదు చేసి కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మనకు తేలింది ఏమిటంటే, ఈ కేసులో మృతురాలికి 12 సంవత్సరాల క్రితం ఈ చిమ్మటా శివకృష్ణతో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత వీళ్ళకి 2 ఆడపిల్లల సంతానం కలిగినారు. తర్వాత గత 4 సంవత్సరాల నుంచి ఈ కేసులో మృతురాలు వనజాక్షి గాయత్రి నగర్లోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని బ్యూటీషియన్గా పనిచేస్తున్నారు. ఈ భర్త శివకృష్ణ అనే అతను ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ శివకృష్ణకి తన భార్య వనజాక్షి పైన అనుమానంగా ఉంది. అనుమానం మీద వీళ్ళు తరచుగా గొడవలు పడుతూ ఉండేవాళ్ళు. ఈ క్రమంలో ఈ మృతురాలి అమ్మ నాన్న వాళ్ళ పెద్ద మనుషుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు సర్ది చెప్తూ ఉండేవాళ్ళు. ఇదే విధంగా 25వ తారీఖున వీరిద్దరికీ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత శివకృష్ణ ఈ తన భార్య వనజాక్షిని ట్రాక్టర్కి సపోర్ట్గా పెట్టే పోస్ట్ తీసుకొని బలమైన గాయం తలపైన కలగజేయటం వలన ఆవిడ అక్కడక్కడే చనిపోయారు. కలిపేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ 6 గంటలకు సాయంత్రం వాళ్ళ అమ్మ నాన్న అంటే ఈ ఫిర్యాది వారి ఎర్రమ్మ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదని వచ్చి చూస్తే ఇంట్లో మృతదేహం పడి ఉంది. దానిపైన కేసు ఇచ్చారు ఫిర్యాదు. మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తు భాగంగా ఇవాళ ముద్దాయిని చిమ్మటా శివకృష్ణ అనే అతన్ని అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నాం.